హాయ్ ఫ్రెండ్స్, కటింగ్ వీడియో చూశారు కదా. ఇప్పుడైతే మనం ఈ నెక్కులు డిజైన్ మనం బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ క్యాన్వాస్తో ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనకి నెక్ కూడా మనం కటింగ్ చూసినప్పుడు నెక్ కూడా ఎలా క్యాన్వాస్ తోటి మనం డిజైన్ చేసుకునేది ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ నెక్ ఎంత పొడవు ఉంది చూడండి. ఫస్ట్ మనం 3.5 ఇంచులు అనేది ఇచ్చాం కదా. నెక్ వెడల్పు 3.5. అలాగే నెక్ పొడవు వచ్చేసి 11. బ్యాక్ నెక్ చూడండి. ఇక్కడి నుంచి మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 పెట్టుకుందాం. 6.5. ఇది కూడా నెక్ వెడల్పు వచ్చేసి 3.5. ఇప్పుడైతే మనం క్యాన్వాస్తో కట్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి 3.5, పొడవు వచ్చేసి 11. ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము. ఇలా క్యాన్వాస్ని సగానికి మడిచేసుకోవాలి. ఇలా మడిచిన తర్వాత మనకి ఎంత వచ్చింది, నెక్ పొడవు వచ్చేసి 11 కదా. మనమైతే 12 ఇంచులకి మార్కింగ్ ఇచ్చేద్దాం. 12 స్ట్రైట్గా కట్ చేసేసుకుందాం. ఈ విధంగా క్యాన్వాస్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర 1/2 ఇంచుకి మార్కింగ్ ఇవ్వాలి. ఇలా తర్వాత నెక్ పొడవు వెడల్పు ఎంత 3.5కి మార్కింగ్ ఇచ్చేద్దాం. 3.5. అలాగే 11 ఇక్కడికి, ఇక్కడ కూడా 3.5. ఇలా ఇప్పుడు ఒక బాక్స్ రేపులు అయితే గీసుకుందాం. ఈ విధంగా తర్వాత చూడండి, ఇక్కడి నుంచి మనం ఎంత తీసుకుందాము, నెక్ వచ్చేసి 4 ఇంచులు తీసుకుందాం. అంటే వీళ్ళు కొంచెం బాడీ అనేది వెడల్పుగా ఉంటుంది కాబట్టి 4 ఇంచులకి మార్కింగ్ ఇచ్చేద్దాం. దీన్ని కూడా ఒక బాక్స్ టైప్లో గీసుకుందాం. తర్వాత రౌండ్ కోసం అయితే ఈ ఎల్ స్కేల్ తోటి అయితే నీట్గా రౌండ్ అనేది తీసేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ ఇచ్చేసేయండి. తర్వాత మనకి నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు రౌండ్ అనేది ఎలా తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఈ విధంగా తీసుకుందాము. ఇలా ఉంది కదా. ఇక్కడ మనకి కట్ వర్క్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇలా రావాలి. మీరు పిక్లో చూసే ఉంటారు. నెక్ వచ్చేసి ఇలా తీసుకొని ఇక్కడ కట్ వర్క్ అనేది ఇచ్చేద్దాం. మీకు కొంచెం డీప్ తగ్గించుకున్నా పర్లేదండి. ఈ విధంగా కూడా గీసుకోవచ్చు. కట్ వర్క్ చూడండి. ఇక్కడి నుంచి మనకి ఇది ఎంత వెడల్పు వచ్చింది, 3.5 కదా. 3.5ని ఈ విధంగా పెట్టేసేయండి. అయితే మనకి ఎంత వస్తాయి, కట్స్ వచ్చేసి 3 ఇంచులు మాత్రమే వస్తాయి. ఓకే, భాగాలు చేసుకుందాం. ఈ విధంగా 3 కట్స్ మాత్రమే వస్తాయి. అంటే స్కాలఫ్ అనేది 3 స్కాలఫ్ మాత్రమే వస్తాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి పెన్నుతో గీసుకుందాం. చూడండి, ఇక్కడి నుంచి ఇలా, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా, ఈ విధంగా స్కాలఫ్ అనేది గీసేసుకున్నాం. ఇప్పుడైతే మనం దీన్ని నీట్గా కట్ చేసేసుకుందాము. ఒక 1 ఇంచు ఉండాలన్నమాట క్యాన్వాస్ అనేది ఎక్స్ట్రా. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా. ఈ లైన్ దగ్గర నుంచి కట్ చేసుకుంటూ రావాలి. అంటే ఓపెన్ కాకుండా.
ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. రౌండ్ మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇదండి నెక్ అయితే కట్ చేసేస్తాం కదా. చూడండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది మనకి. ఓకేనా, చూడండి ఇలా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఎంత 6.5 కదా, కరెక్ట్గా ఈ విధంగా మడిచేసుకొని ఎక్కడి నుంచి 6.5 అంటే 6.5 మనకి మనమైతే 7.5 ఇంచులు అనేది తీసుకుందాం. ఇది కూడా అంతేనండి. పైన ఒక 1/2 ఇంచుగా మార్కింగ్ ఇచ్చేద్దాం. తర్వాత నెక్ ఎంత 3.5 ఇంచులు, కరెక్ట్గా 3.5కి. పొడవు ఎంత, ఫ్రంట్ నెక్ పొడవు 6.5, ఇక్కడ కూడా 3.5కి మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ టైప్లో అయితే తీసుకుందాం. ఇలా మనకి నెక్ ఏ నెక్ కావాలనుకున్నాము ఫస్ట్ వచ్చేసి చూడండి 3.5 కదా, మనకి 6.5 అయితే ఎక్కువైపోతుంది. నేనైతే 6 ఇంచులకి మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. ఇలా చూడండి, మీరు పిక్లో చూసారు కదా ఆ నెక్ అనేది ఇలా మార్కింగ్ ఇచ్చే ఇలా. ఇంకా మీకు కిందకి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, పైకి కావాలన్నా పైకి పెట్టుకోవచ్చు. ఓకేనా, చూడండి నెక్ అనేది ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు నీట్గా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్. ఫ్రంట్ పార్ట్ ఇది. ఓకే, ఫ్రంట్ హుక్స్లే కాబట్టి మనం మధ్యలోకి అయితే ఓపెన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం రివర్స్ చేసేదేనండి. ఈ నెక్ వచ్చేసి చూపిస్తాను చూడండి మనం ఎలా జాయింట్ చేసుకోవాలనేది. ఆల్రెడీ మన నెక్ దగ్గర టక్స్ అనేది ఇచ్చేసాం కదా, ఈ నెక్ దగ్గర పొడవుకి కరెక్ట్గా టక్స్ అనేది ఇచ్చేసాం. గ్లూ ఉన్న వైపు చూడండి, మనకు ఒక సైడ్ అయితే గ్లూ అనేది ఉంటుంది. గమ్ అయితే వేస్తాను, నీట్గా అతుక్కుపోతుంది. ఫస్ట్ నేను ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటా మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది. నేను దీంట్లో ఏమో 6.5 ఇచ్చాను కదా, చూడండి ఈ విధంగా మనం నీట్గా జాయింట్ చేసేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా మనం జాయింట్ అనేది చేసేసుకుందాం. అంటే డాట్స్ అనేది వెనకాల ఉండాలండి మార్కింగు, దాని పై వైపున మనం క్యాన్వాస్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం ట్రై చేస్తే కానీ రావండి, చూస్తే అర్థమైనట్టే ఉంటుంది. మనం ట్రై చేయాలి ఫస్ట్. చూడటానికి అన్నీ ఈజీగానే అనిపిస్తాయి, ట్రై చేస్తే కదా అర్థమయ్యేది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా, నేనైతే ఐరన్ చేసేస్తాను. చూడండి రివర్స్లో ఐరన్ చేసామనుకోండి గమ్ వేసాం కాబట్టి అతుక్కుపోద్ది అనమాట. నేను అందుకే నాకు చాలా ఈజీగా అయిపోతాయి స్టిచ్చింగ్ చేయడానికి.
చూడండి ఎంత సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంటే బాగా అతుక్కుపోయింది. ఈ విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇదండి బాగా అతుక్కుపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకుందాము. మనకి ఎక్కడికి కనిపిస్తుంది నెక్ వచ్చేసి, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ టక్స్ ఇచ్చాము, అన్నిటికీ టక్స్ అయితే ఇచ్చేస్తాం కదా. చూడండి మనకి గ్లూ ఉన్న వైపు మనం గమ్మేసి అంటించేసుకుందాం. ఇలా అంటించేసుకొని ఇలా రివర్స్ చేసేసుకోండి. ఎలా ఉంది నా టెక్నిక్ వచ్చేసి? చాలా బాగుంది కదా. మీరు కూడా ఇదే విధంగా అసలు నేను స్టిచ్చింగ్ వీడియోస్ అనేది అన్నీ పెడదాం అనుకుంటాను ఫ్రెండ్స్. తీరా ఎందుకో కానీ స్టిచ్చింగ్ చేసే టయానికి ఎవరో ఒకరు ఫోన్లు రావటము, కొరియర్స్ వాళ్ళు ఫోన్ రావటము, అది నేను కూర్చొని స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అందుకోసం మీకు స్టిచ్చింగ్ రావట్లేదండి. సగం సగం పెడితే మీకు అసలు అర్థం కాదు కదా. అందుకని నేను వీడియోస్ అనేది అంత పోస్ట్ చేయలేకపోయాను. నిన్న కూడా నేను బిఫోర్ వీడియోలో కటింగ్ వీడియో పెట్టాను కదా, దాన్ని అయితే స్టిచ్చింగ్ తీశాను, వాయిస్ ఇచ్చాను, ఎడిటింగ్ చేశాను. సేవ్ చేస్తుంటే దాంట్లో వచ్చేసి స్టోరేజ్ ఎక్కువైపోయింది అనమాట. స్టోరేజ్ ఎక్కువైపోతే వీడియోస్ అనేది డిలీట్ చేయాలి కాబట్టి డిలీట్ చేసేసా. అంటే నేను వాయిస్ ఇచ్చింది డిలీట్ చేసేసా, ఇంకేముంటుంది, అస్సలు ఒక్క వీడియో కూడా లేదు పోస్ట్ చేయడానికి. అలా జరిగింది. నిన్నంతా చాలా బాధపడ్డాను. ఎంతోసేపు టైం పట్టిందండి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చేసరికి. ఓకేనా. తమ్నేల్ కూడా నేను ముందే రెడీ చేసి పెట్టేసుకున్నా, పోస్ట్లో కూడా పెట్టాను, తమ్నేల్ రెడీ చేశాను, వీడియో డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అని. ఓకే ఫ్రెండ్స్, అలాంటివన్నీ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనము మోడల్స్ అనేది కుడుతూ ఉంటాం కాబట్టి ఒకరోజు డిలీట్ అయినా సరే ఇంకా మంచి మంచి మోడల్స్ అనేది మీకు నేను కుట్టినవన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా. చూడండి మనం ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నా. హ్యాండ్స్కి కూడా నేను ఒక మోడల్ అనేది కుట్టాలనుకుంటున్నానండి. చూడండి నెట్టెడ్ క్లాత్ వేసి హ్యాండ్స్కి అయితే నేను మోడల్ కుట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఎక్కడైతే జాయింట్లు పడతాయి 8 ఇంచులు ఉంది కదా, 8 కలిపితే 16 ఇంచులు అనమాట. ఇప్పుడు మొత్తం 16 ఇంచులు అనేది మనం క్యాన్వాస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇదండి 2 హ్యాండ్స్కి కావాలి కాబట్టి మడతేసుకుందాం ఇలా. ఇప్పుడు ఇది ఎంత పొడవు ఉంది మనకైతే 16 ఇంచులు కావాలి. 16 ఇంచులు ఎక్కడికైతే వచ్చింది, 16.5 ఎక్స్ట్రా క్యాన్వాస్ అనేది తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఉంది కదా. మనకి మడత వైపు అయితే మనం మార్కింగ్ అనేది ఇచ్చేద్దాం. ఇలా ఓకే, ఈ విధంగా ఇచ్చాం కదా. చూడండి ఇక్కడి నుంచి 1.5కి మార్కింగ్ ఇద్దాం. 1.5 1.5 1.5 1.5 ఇదే విధంగా మార్కింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. అంటే స్కాలప్ కోసం 1.5 ఇక్కడికి ఆపేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి 1.5లో సగం ఎంత చూడండి. మనకి 1.5 సగం వచ్చేసి 3/4 ఇంచు. చూడండి ఇక్కడికి మనకి ఎంత వచ్చింది వెడల్పు వచ్చేసి కరెక్ట్గా 1.5 ఇంచుకి మళ్ళీ మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇలా ఇప్పుడు ఫస్ట్ మనకి ఆపోజిట్లో రావాలి కాబట్టి 3/4కి ఒక మార్కింగు, తర్వాత అక్కడి నుంచి 1.5 మళ్ళీ 1.5. చూసారా మనకి ఆపోజిట్లో ఇలా రావాలన్నమాట.
ఇలా ఇప్పుడు స్కాలఫ్ అనేది గీసుకుందాం. ఇలా నీట్గా మార్కింగ్ ఇచ్చాం. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాము. మధ్యలో ఓపెన్ చేయమాకండి, అలాగే ఉంచేసేయండి. ఇదైతే ఇంకో హ్యాండ్కి కూడా 2 హ్యాండ్స్కి అయితే సరిపోతాయి. ఇప్పుడు చూడండి, దీన్ని మధ్యలోకి ఓపెన్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసాం కదా, మనకాడ ఎక్స్ట్రా లైనింగ్ ఉందనుకోండి, ఆల్రెడీ కట్ చేసిన తర్వాత మనకి దగ్గర లైనింగ్ ఉంది కదా, ఇవైతే సరిపోదు, జాయింట్ చేసుకుందాం. జాయింట్ చేసుకొని అతుకు అనేది వేసుకోవాలి. ఇందాక నేను ఎలా అయితే చూపించానో గ్లూ వేసి దీనికైతే అంటించేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా క్యాన్వాస్ తోటి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతానన్నమాట. ఓకే, వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.